టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను జీవితంలో చేసిన ఒక పెద్ద తప్పు గురించి, ఆ చేసిన తప్పు వల్ల తనకు ఎదురైన అవమానాలు, తాను పడిన ఆరోగ్య సమస్యల గురించి సమంత చెప్పుకొచ్చింది. సమంత తన ఆరోగ్య సమస్యల వల్ల కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత తనకు వచ్చిన మయోసైటిస్ బారి నుంచి ఎంతో కష్టపడి బయటపడింది సమంత. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటుందని సమాచారం. ఇటీవలే ఓ సినిమాను ప్రకటించింది సమంత. త్వరలోనే సమంత మళ్ళీ వెబ్ సిరీస్, సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాలకు గ్యాప్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది సమంత. ఎప్పుడు వర్కౌట్ చేస్తూ పోస్టులు, ఫోటోలు పోస్టు చేస్తూ తన అభిమానులకు ఆనందాన్ని కలుగజేస్తుంది. సమంత రెగ్యులర్గా తన ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తూనే ఉంటుంది. ఇటీవల హెల్త్ గురించి పోడ్కాస్ట్ వీడియోలు చేసి పోస్టు చేసింది. అయితే తాజాగా కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి సంబంధించి ఓ హెల్త్ పోడ్కాస్ట్ వీడియో షేర్ చేసింది సమంత. ఇందులో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి హెల్త్కి మంచిది కాదని చెప్పింది. అయితే ఈ వీడియో కింద కామెంట్స్లో ఓ నెటిజన్, మంచి డ్రామా క్వీన్ ఈమె బాగా అబద్ధాలు ఆడుతుంది, ఈమె మాత్రం అన్ని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ యాడ్స్లో నటిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి వీడియో పోస్ట్ చేసింది, ఈమె తన భర్తకు మోసం చేసి విడాకులు ఇచ్చింది, ఇప్పుడు మంచిదానిలా ఈమె యాక్ట్ చేస్తుందని ఓ నెటిజన్ కామెంట్కి పెట్టాడు. ఆ నెటిజన్ కామెంట్కి సమంత స్పందించి, ఇంతకు ముందు నాకు ఏమీ తెలియనప్పుడు నేను తప్పులు చేసిన మాట నిజమే, కానీ తెలుసుకున్న తర్వాత అలాంటి యాడ్స్ చేయటం మానేశాను, నేను చెప్పేదాన్ని ఆచరించాలని నమ్ముతాను అని రీప్లై ఇచ్చింది సమంత. దీంతో సమంతని అందరూ అభినందిస్తున్నారు. చేసిన తప్పును తెలుసుకొని మళ్ళీ చేయకూడదు అని అనుకోవటం మంచి విషయమని ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు అంతా సమంతను అభినందిస్తున్నారు. మరి సమంతకు ఆ నెటిజన్ పెట్టిన కామెంట్పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.